నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. వెరీ రేర్ కేటగిరీలోకి వచ్చే ఒక 5 రూపీస్ నోట్ గురించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా జింక బొమ్మలతో ఉండే నోటు అనేసి పిలుస్తుంటారు. బట్ ఈ నోట్లో డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అవి షార్ట్కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది యూట్యూబ్లోనే చాలా వీడియోస్ చూసి ప్రతి నోటు కూడా వెరీ రేర్ కేటగిరీలోకి వస్తుంది, హైయెస్ట్ వాల్యూ ఉండేది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలామంది అలానే చెబుతూ ఉన్నారు కూడాను. మామూలుగా అయితే 3 జింకలు ఉంటాయి, కొన్ని నోట్స్ అయినా 4 జింకలు ఉంటాయి. అందువల్ల అది లక్షల్లో విలువ చేస్తుంది అని కూడా చాలామంది వీడియోస్ చేస్తున్నారు. మీకు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే దాని గురించి ఒక అవగాహన వస్తుంది. వీలైనంత షార్ట్ కట్గా చెప్తాను. మీకు లేదు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు ఒక వీడియో చేయండి అంటే అది నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. బట్ ఇక్కడ మీకు షార్ట్ కట్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జింక బొమ్మలు అనే నోట్స్ వచ్చేసి నార్మల్గా 4 రకాలు ఉంటాయన్నమాట. ఇవి యాక్చువల్గా చెప్పాలంటే జింక బొమ్మలు కాదు, యాంటీలోప్స్. ఫస్ట్ 1950లో బి రామారావు గారు సిగ్నేచర్తో రిలీజ్ చేశారు. మీకు ఇక్కడ పిక్చర్ కూడా నేను యాడ్ చేస్తాను, అది మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రిలీజ్ 1950లో రిలీజ్ చేసిన 5 రూపీస్ నోట్స్ పైన 3 యాంటీలోప్స్ ఉంటాయి. తర్వాత 1951లో రిలీజ్ చేసిన వాటి పైన 6 యాంటీలోప్స్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత అయ్యంగారు, హెచ్విఆర్ అయ్యంగారు 1957లో రిలీజ్ చేసిన ఆ నోట్స్ పైన కూడా 6 యాంటీలోప్స్ అనేవి ఉంటాయి. తర్వాత భట్టాచార్య గారి సిగ్నేచర్తో 1964లో రిలీజ్ చేసిన నోట్స్ పైన ఇవి యాంటీలోప్స్ కాదు, 3 సాంబార్ డీర్స్ అనమాట. ఈ డీర్స్ అనేవి ఉంటాయి. తరువాత 1967లోనే భట్టాచార్య గారి సిగ్నేచర్తో 4 గాజెల్స్ అనమాట. ఇవి చూసేదానికి జింకల్లాగా కాకుండా కుందేళ్ళలాగా కాకుండా అంటే మీరు ఆ పిక్చర్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా అంటే సాధారణంగా ఇప్పుడు మీరు అనుకునేటట్టు 4 జింకలు అని అంటారు కదా, అవి కూడా నోట్స్ యాజ్ యూజువల్గా రిలీజ్ చేసినవే. పిసి భట్టాచార్య గారి సిగ్నేచర్తో రిలీజ్ చేసిన నోట్సే. వాటికి లక్షల్లో విలువ చేసే అంత సీన్ అయితే లేదు. వాటి గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇది నార్మల్ షార్ట్కట్గా చెప్పాలంటే ఈ జింక బొమ్మలకి ఉండే హిస్టరీ అనమాట. ఓకే, ఇప్పుడు మనం విషయంలోకి వస్తే ఫస్ట్ ఈ హైయెస్ట్ వాల్యూ ఉండే నోట్ చూస్తే బి రామారావు గారి సిగ్నేచర్తో ఉండే 1950లో రిలీజ్ చేసిన 3 యాంటీలోప్స్. మీరు షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవాలంటే 3 యాంటీలోప్స్ ఉంటాయి. ఇక్కడ మీకు పిక్చర్లో నేను చూపిస్తున్నాను కదా, రౌండ్ చేసి ఆ విధంగా 3 యాంటీలోప్స్ ఉండే నోట్స్ అనమాట. ఇవి ప్రిఫిక్స్ వచ్చేసి ABCD ప్రిఫిక్స్తో రిలీజ్ చేస్తున్నారు. మీరు ఈ నోట్ పైన గమనించారంటే నేను ఇక్కడ యారో మార్క్ చేసిన దగ్గర ఏ కనపడుతుంది, ఈ APC అంటారు, దాన్ని ప్రిఫిక్స్ అంటారు. ఈ గ్రీన్ కలర్తో యారో మార్క్ చూపించండేది గవర్నర్ సిగ్నేచర్ అనమాట, బి రామారావు గారి సిగ్నేచర్. ఈ నోట్స్ అనమాట మంచి కండిషన్, అంటే బెటర్ కండిషన్తో ఉన్నా కూడా దాని వాల్యూ అనేది 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే 4000 వరకు ఉన్నాయి. బెటర్ కండిషన్తో ఉంటే 4000 వరకు ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ పిక్చర్లో కనపడుతున్నట్టు UNC కండిషన్ నోట్ గన అయితే మాత్రం 4000 నుంచి 5000 మధ్యలో దాని వాల్యూ ఉంటుందన్నమాట. ఓకే, అర్థమైంది కదా. తర్వాత ఈ 6 యాంటీలోప్స్ ఉండే నోట్స్ కూడా వచ్చేసి మీకు దగ్గర 500 నుంచి 600 వరకు వాటి వాల్యూస్ ఉంటాయి. ఇవి కాకుండా ఇదే నోటు గాన అంటే 3 యాంటీలోప్స్ ఉండే నోటే గాన 786 నోటు గాన అంటే దగ్గర దాని వాల్యూ వచ్చేసి 30,000 నుంచి 35,000 ఆ రేంజ్లో ఉంటుంది. దట్టు UNC కండిషన్ అయితే. UNC కండిషన్ కాకపోతే మాత్రం 30,000 లోపల ఉంటుంది వీటి వాల్యూస్. మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ మీకు అక్కడ ఆన్సర్ ఇస్తాను, లేదంటే ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఈ కంప్లీట్ ఈ జింక బొమ్మలతో ఉండే నోట్స్ అన్నీ ఎలా ఉంటాయో చెప్పండి అని అంటే మీరు కామెంట్స్లో మెన్షన్ చేస్తే డెఫినెట్గా నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఇక్కడ మీకు ఈ వీడియో గురించి ఏమనిపించింది ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. కానీ వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోస్ షేర్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.